మోటు మనిషి అండి మీరు. అమ్మ నాయుడు, ఇక్కడ సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసావా? ఇంత వయసైనా మీ బాడీ ఇంత స్ట్రాంగ్ గా ఉంది, ఎలాగా? ఐరన్ తిన్న బాడీ కదా. ఐరన్ అంటే ఇనుప మేకలు తింటారా? కాదే నా కామసూత్ర సుందరి, చిన్నప్పటి నుంచి గోంగూర తిని తిని బాడీ అంతా ఐరన్ అయిపోయింది. కోయ్ కోయ్. అయినా నువ్వు ఒక్కసారి ఒళ్ళు విరిచి ఉప్పని ఊపిరితే ఐరన్ బాడీ ఏమిటి, పాడే మీద పడుకున్న శవం కూడా పైకి లేచి శంకర మహాదేవన్ లాగా బ్రీత్లెస్ సాంగ్ పాడుతుంది. మీరు చేతిలో తుపాకే ఉండగానే సరిపోదు పెదరు, అందులో బుల్లెట్ కూడా ఉండాలి. ఏమే అమ్మో, అది నా తాళి. గేదె మెళ్ళలో గంటలాగా అదెందుకు? అమ్మ, ఆడదానికి శీలం అంత ముఖ్యం, నాకు తాళం అంత ముఖ్యం. వస్తా రేపు. ఎవరది? మాధవ్ నువ్వా? కామేశ్వరి నుంచి వస్తున్నావా? అరే కన్నా నువ్వు పెట్టి సునం నాగరాత్రవా ఏంటి? నైట్ డ్యూటీ అయిపోయిందా? నైట్ డ్యూటీ ఏమిటి? గుళ్ళో పూజ ఉంటేనో చెప్పొస్తున్నాను. పూజ రేపైతే భజన కీర్తన సౌండ్ ఎలా వస్తున్నాయి? అంటే మగతోడు లేని మనిషి కదా, ఒకతే భజన చేసుకుంటుంది. ఐరన్ బాడీ గోంగూర అంతా బయటకు వస్తుంది. కొంప తీసి మొత్తం చూసేసేవేంట్రా? సగం చూశాను, మొత్తం విన్నాను. ఈ విషయం మిలిటరీ బాబాయ్ తెలిసిందనుకో, గుండుని గుండెలో దించేసి నీ శవానికి దండేసి నీ బుడ్లో అగరొత్తులు గుచ్చేస్తాడు. ఓ రాజా, పుట్టిన ఏం కావాలో చెప్పు. మా నాన్నని మోసం చేసి రాయించుకున్న 5 ఎకరాల పొలం. 5 ఎకరాల పొలం? నేనే రాసిమంటలేదు, కౌలుకి మంటలో పొట్టకాయలు తోటేసాను. ఉండని అవి అమ్మేశాక ఐరన్ తోటేస్తాను. ఐరన్ గోంగూర అయితే తీసుకో. ఈ మాట గుర్తుంటానికి గోపు మీద కవళ్ళు వాచిపోతాయిరా. పోనీ ఇంటికి దొంగతనానికి వెళ్ళనా? అమ్మ, ఈ రాత్రి ఏం పోయినా అనుమానం నా మీదకే వస్తుంది. ఏం పర్లేదులే, పోనీ ఎల్లుండి వెళ్తాను. ఎల్లుండి వెళ్ళినా నా మీదకే వస్తుంది. అంటే సింగిల్ ఎపిసోడ్ కాదనమాట, డైలీ సీరియలే. ఐరన్ బాడీ తల వంచకు ఎవరికి ఎవరదే ఆయన కాదురా, ఎట్రా నీ చేతుల్లో బ్యాగ్ ఇటు ఇటు సెంటర్ లో ఎట్రా ఎట్రా బంబంబులే శంఖం మోగిలే. నువ్వేంట్రా సగంలో ఉన్నావు? స్తంభం ఎక్కుతున్నావా దిగుతున్నావా? అది మర్చిపోయి మధ్యలో అయిపోయాను. నీకు తెలుసు చెప్పు. నీ లైఫ్ లో ఎప్పుడు ఫీజులు పీకడమే గానీ ఎప్పుడు వేసావంట్రా? నీకు అసలు గవర్నమెంట్ వాళ్ళు జీతం వేయడమే దండగా. చంద్రబాబు నాయుడుతో చెప్పి నిన్ను సస్పెండ్ చేస్తాను. బడ్డు నిజంగానే నా గురించి ఆయనతో నువ్వు చెప్పావనుకో, జీతంతో పాటు ఇంక్రిమెంట్ కూడా ఇస్తాడు. ఎందుకు? ఎందుకో తెలుసా? కరెంట్ సేవ్ చేస్తాను కాబట్టి. నీకు షాక్ ని చెప్పరా? ఏంటిది? జార్జి బుష్ పిల్లాడు క్రికెట్ మ్యాచ్ ఆడతారంట. ఈ మాట ముషరాఫ్ చెప్పు. చెవులో రివాల్వర్ పెట్టుకుని ఎర్రదోలా తింటాడు. ఆడు కనిపించే కదరా నీతో చెప్పేది. మీ బాసు మాతో ఇద్దరు ఒకటైపోయి రాత్రి ఫ్రెండ్షిప్ ఫీజు పెట్టుకున్నారు. తెలుసా నీకు? పైనుంచి వస్తుంటే ఎట్టా కనిపిస్తున్నాను? పొలాల్లో కరెంట్ షాక్ తగిలి గిలగిల కొట్టుకుంటున్న దున్నపోతలా కనబడుతున్నావు. వెళ్ళి నాయుడు మాధవ్ కౌగిలించుకోవడం చూస్తే గుండు పగిలి చేస్తా. గొట్టం రాత్రి 11 గంటల దాకా నేను ఆయన దగ్గరనే ఉన్నాను రా. చేతిరాజు, ప్రపంచంలో 12 దాటిన తర్వాత పెద్ద పెద్దలందరూ యథ ఫీజులు పెట్టుకునేది. నేను బతుకుండగా ఎంత ఘోరం జరగడానికి వీల్లేదు. చచ్చిపోవడానికి మా కరెంట్ ఫ్రీ ఇవ్వమంటావా? నీ సంగతి తర్వాత క్షమించు పాప, నేను కావాలని గుర్తులేదు. పర్లేదులేండి, నేను కావాలని గుద్దాను. నేను ఒక మాట అన్నానంటే ధ్వజస్తంభం బాతినట్టే. కాపు మొత్తం 10,000, ఒక్క రూపాయి కూడా తగ్గను. 10,000 కాదండి, 9,500 తీసుకోండి. ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట 10,500. అదేంటి సార్ ఒక్కసారిగా రేట్ అంత పెంచేశారు? పుల్లయ్యనాయుడుతో బేరం సాలె పురుగులో దారం సాగడమే గానీ ఆగడం ఉండదు. ఇంకో మాట చెప్పండి. వీడెవడా బాబు, నా గేలం వేయడానికి గేలం పాడు కానీ తీసుకొచ్చావు ఏంటి? ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట ఎందుకు? 9,500 తీసుకొని ఇచ్చాను నాయుడు గారు. ఎవరో ఒకరు సర్దుకోపోతే ఎలాగా? నీ సద్దురు ఏమిటి అవతలబా? మనిషి మంచోడే, కాకపోతే మారుమూల మూల సంగతి చెప్పు ఉంది. అందుకే ఎప్పుడు ముక్కు మీద ఉంటది. ఏంటి చెమట కాదు, కోపం. ఇదిగో మీరు మాటలే పట్టించుకోవద్దు. ఆ 9,500 ఇచ్చేయండి చాలు. పదరా, 9,500కి ఇస్తాను, ఊరికే ఇస్తాను, మేము చూసుకుంటాం. మధ్యలో నీ బోర్డు రికమెండేషన్ ఏమిట్రా? వాళ్ళ కాయలకు వస్తానే కదా నేను గోంగూర వేసుకోలేదు. ఏంటి నువ్వు వ్యవసాయం చేస్తావా? అందుకు గదు రైతులు ఆత్మహత్యలు చేసుకుని వస్తుంది. సరే గాని కౌలు నీ పేరు మీద రాయమంటావా, పోయిన మీ అబ్బ పేరు మీద రాయనా? మిలిటరీ బాబాయ్ పేరు మీద. ఇగో చింతకాయలకి చిరుతపుల్లు జడవు, గోంగూరకు అప్పుడే మన మధ్య ఒప్పందం మర్చిపోయావా? ఇదేమన్నా కావేరీ ఒప్పందమా? అర్ధరాత్రి అందరినీ పిలిచి అల్లరి చేస్తామని భయపడినట్టు నటించా. పిలవరా, ఏ రాజయ్య, వీరయ్య, మౌలాలి, ఎవ్వరూ రారు.
మహాపతివ్రతను పట్టుకుని షకీలా అంటావురా? ఆ శీలవతి మీద అబాండం వేస్తే ఊరంతా నిన్ను సిలువేస్తుంది. అంటే నా పొలం కవులుకి అనమాట. ఏంట్రా పెద్ద జై కిసాన్ పోజిస్తున్నావు? అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు. ఇంకో మాట, సెంటు భూమి కాదు కదా, సింగిల్ పొట్లకాయ కూడా ఇవ్వను. ఏం చేసుకుంటో చేసుకో పో. సరే నువ్వు అదే మాట మీద ఉండు. సూర్యుడు ఎప్పుడు ఊళ్ళో ఉండడు. చీకటి పడ్డాక గోంగూర కోసం అటు వెళ్తూ ఉంటాడు. బేరం కుదిరితే చెప్పండి సార్, 100 రూపాయలు ఎక్కువ ఇస్తాను. ఆ 100 ఆడికి ఇయ్యండి బాబు, కష్టపడ్డాడు కదా. చెప్పింది విన్నారుగా. ఆయన 9500 నా 100 ఇచ్చేసి కాయే కాదు ఆకులు కూడా కోసుకెళ్ళిపోండి. మీరు చాలా తెలివైనూరండి. మీలాంటి వాళ్ళు ఉండాలే గాని నా తెలివితేటలు లోటు ఏంటంటే